స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. మా ఊరు పిడి అంటారు సార్. నాకేమంటే మదనపల్లె సాయంత్రం వచ్చి ఆల్మోస్ట్ మదనపల్లి జిల్లా చేస్తారని చెప్పేసి పుకార్లు వచ్చాయి సార్. అది పుకార్లో నిజమో నాకు తెలియదు సార్. నేను మనస్పర్ధం పడినాను సార్. మేము మదనపల్లి జిల్లా చేశారంటే మా అన్నమయ్య డిస్టిక్ మొత్తం అంతా నాశనం అయిపోతారు సార్. ఆటో వాళ్ళు, పేద కుటుంబకులు మొత్తం అంతా నాశనం అయిపోతారు. దయవుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. మాకు జిల్లాగా ఇది ప్రకటించండి. మదనపల్లి అది చేసామంటే మేము అన్యాయం అయిపోతాం. మా బాధలు మీరు చూస్తారు సార్. అంతే సార్. నాకు అదొక్కటి సార్ అంతే. నువ్వు వేరేదేం లేదు సార్. మాకు రాయచోటి అన్నమయ్య డిస్టిక్గా మాకు కావాలి సార్. అంతే. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. అన్నమయ్య జిల్లా మూడు ముక్కలు కావడానికి ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలు ఇక్కడ దాదాపుగా ఉద్రిక్త స్థాయికి తీసుకొచ్చామని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లా గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఏర్పాటులో దాదాపు అంటే ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, తర్వాత రైల్వే కోడూరు, ఈ మూడు ప్రాంతాలతో పాటు అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, కంబలపల్లి, పీలేరు నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాగా అంటే మొత్తం 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా అటు రాజంపేట కాకుండా ఇప్పుడు రాయచోటిని ఏర్పాటు చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అయితే దాదాపు 3 ఏళ్లుగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ప్రాంతమే జిల్లా కేంద్రంగా విధులు అంటే జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఈ పరిపాలనా క్రమాలు దాదాపుగా చక్కబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం మరోమారు సవరణలు, తర్వాత దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ చర్యల్లో భాగంగానే అన్నమయ్య జిల్లాలో ఉంటున్నటువంటి 3 నియోజకవర్గాలకే పరిమితమైనటువంటి అన్నమయ్య జిల్లాను ప్రస్తుతం కేవలము ఈ 3 నియోజకవర్గాలైతే చిన్న జిల్లాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ 3 నియోజకవర్గాలను ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో పెట్టాలనేటువంటి ప్రభుత్వానికి నిన్న ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా రాయచోటి ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసేటువంటి మదనపల్లి జిల్లాలో, తర్వాత రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశము ఈ అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి సమాచారము రాయచోటిలో పూర్తిగా ఇక్కడ వారిని కలపకు చెందినట్లుగా పరిస్థితులు దాపురించాయి. ఈ సందర్భంలోనే ఇవాళ రాయచోటి ప్రాంతంలో బంద్ కూడా స్థానికులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉంటున్నటువంటి జేఏసీ ఈ బంద్కు పిలిపించింది.
బంద్ సందర్భంగా 3 ఏళ్లుగా తలెత్తినటువంటి ప్రభావాన్ని కాకుండా కొత్తగా మదనపల్లిలో ఏర్పాటయ్యేటువంటి జిల్లా మదనపల్లిలో రాయచోటిని కలపడం వెంటనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతవాసులు తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగారు. 2 యువకులు కూడా ఆత్మహత్యానికి కూడా శ్రీకారం చుట్టారు. రైట్, థ్యాంక్ యూ హుసేన్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్లో రోజురోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది. ఘాట్ రోడ్లో ప్రయాణం వాహనదారులకు నరకాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా అరకు లోయ నుండి ప్రముఖ సందర్శిత ప్రాంతమైన కాఫీ తోటల మధ్యలో ఉన్న ఉడెన్ బ్రిడ్జికి గంటల తరబడి సమయం పడుతుండటంతో అత్యవసర సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత సీజన్లో అరకు లోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకులు వేలాదిగా క్యూ కట్టుతుండటంతో అరకు ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోతుంది. ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు వణికించే వాతావరణం. దీనికి తోడు ఘాట్ రోడ్లో గంటల తరబడి ప్రయాణం సహనాన్ని పరీక్షిస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్లో రోజురోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది. ఘాట్ రోడ్లో ప్రయాణం వాహనదారులకు నరకాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా అరకు లోయ నుండి ప్రముఖ సందర్శిత ప్రాంతమైన కాఫీ తోటల మధ్యలో ఉన్న ఉడెన్ బ్రిడ్జికి గంటల తరబడి సమయం పడుతుండటంతో అత్యవసర సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత సీజన్లో అరకు లోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకులు వేలాదిగా క్యూ కడుతుండటంతో అరకు ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోతుంది. ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు వణికించే వాతావరణం. దీనికి తోడు ఘాట్ రోడ్లో గంటల తరబడి ప్రయాణం సహనాన్ని పరీక్షిస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇక అరకు లోయలో ట్రాఫిక్ జామ్ భారీ ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ సిరిసాగర్. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోనైతే నిత్యం వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఇబ్బందులకి గురవుతున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వింటర్ సీజన్ అవ్వడం, పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ అరకు ఘాట్ రోడ్ లోనైతే నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. దీనిపైన కొంతమేరకి అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే పర్యాటక శాఖకు సంబంధించిన అధికారులు కూడా కొంత మేరకి చొరవ చూపించాలి. దాదాపు కాఫీ తోటల మధ్యలో ఉన్న ఏదైతే ఈ వుడెన్ బ్రిడ్జ్ ని చూడడానికి వెళ్తున్న పర్యాటకులు రావడానికి పోవడానికి దాదాపు ఈ యొక్క 12 కిలోమీటర్ల మేర ఉన్న ఈ యొక్క ఘాటీ రోడ్ లోనైతే నిత్యం నరకం కనబడుతుందని పర్యాటకులు అయితే రాజ్ న్యూస్ వద్ద వాపోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సింగిల్ లైన్ ఘాట్ రోడ్ అవ్వడం, పర్యాటకులు అధికంగా రావడంతో ఇటువంటి చర్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీస్ శాఖ అలాగే పర్యాటక శాఖ సంబంధించి అలాగే పీడీ ఎవరైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్న ఈ అరకు వ్యాలీకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా దీనిపైన కొంత మేరకు దృష్టి పెట్టినట్లయితే ఈ యొక్క ఏదైతే ట్రాఫిక్ ఘాట్ రోడ్ లో ఆగుతున్న దానికి కొంత మేరకి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఏదైతే మారేడుమిల్లి అల్లూరి జిల్లా చింతూరు మండలంలో ఉన్న మారేడుమిల్లిలో కూడా ఇటువంటిదే ప్రయాణికులు భక్తులతో కూడిన బస్సు ఒక్కసారిగా బోల్తా పడిన నేపథ్యంలో దాదాపు 30 మంది వరకు గాయాలు అలాగే 12 మంది వరకు చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి అరకు ఘాటీలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులతో కూడిన వాహనాలు ఏవి కూడా ఎలౌ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఈ ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన ఈ అరకులోని ఈ యొక్క నిత్యం వాహన రద్దీతోటి పర్యాటకులు అక్కడ ఉన్న స్థానిక గిరిజనులు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. కొంతమేరకి రోడ్డు ఎక్స్పెన్షన్ చేసినట్లే అలాగే ట్రాఫిక్ నియంత్రణ చేసినట్లే. ఎందుకంటే ఒకే రోడ్డు సింగిల్ లైన్ రోడ్డు, అటు అరకు నుంచి చింతపల్లి ఇటువైపు నుంచి వచ్చిన వాహనాలు
ఇటు విశాఖపట్నం కొత్త వలస మీద నుంచి వెళ్తున్న వాహనాలు అన్ని కూడా ఒకే రోడ్లో కలవడం, అది కూడా ఆ యొక్క వుడెన్ బ్రిడ్జ్ దగ్గర సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన ఒక బహుతర ప్రణాళిక వేసి దాని ప్రకారమే పర్యాటకులను అనుమతించినట్లయితే కొంత మేరకు ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ నుంచి పర్యాటకులు అక్కడ స్థానికంగా ఉన్న గిరిజనులకి అందరికీ కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్న పర్యాటకులు గిరిజనులు కూడా రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ కొంత మేరకు పోలీస్ శాఖ తమ పరిశీలనలోనికి తీసుకొని వీటన్నిటికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు శ్రీసాగర్. అయితే నందకుమార్, అక్కడ రద్దీ చూస్తే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, విజువల్స్ లో చూస్తున్నాం, చాలా వెహికల్స్ ఉన్నాయి. మరి అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు వెళ్ళడానికి ఏదైనా క్లియర్ వే ఏదైనా ఏర్పాటు చేశారంటారా? ముఖ్యంగా చూసుకోవచ్చు, అక్కడ అరకు ప్రాంతంలో మొత్తం ఘాటీ రోడ్ అవడం, దాదాపు 32 గృహాల నడుమ ఈ యొక్క అరకు ఘాటీ రోడ్ ఉండడం, ప్రయాణికులు ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అలాగే ఆంధ్ర, ఇతరత్ర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క అరకు అందాలను ఆస్వాదించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్ అటువైపు నుంచి కూడా ఈ యొక్క పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న సెక్టార్ లో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇది డబుల్ రోడ్డు చేసినట్లయితే, ఎందుకంటే ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు దాదాపు అది 60 అడుగుల రోడ్డుగా ఉన్నది. కానీ అటువంటి ఘాటీ రోడ్డులోని ఒకేసారి 2 బస్సులు కూడా వెళ్ళడం అనేది చాలా కష్టం. సో అందుకనే వీటిని రోడ్ ని ఎక్స్పాన్షన్ చేసినట్లయితే, ఎందుకంటే ప్రస్తుతానికి ఇటు రాయ్పూర్ హైవే అనేది ఇటు అరకు వ్యాలీ మీద నుంచి వెళ్తున్న నేపథ్యంలో కొంత మేరకి పూర్తిగా అది వినియోగంలోకి వచ్చినట్లయితే కొంత మేరకి ఈ యొక్క వాహనాల తాకిడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటది. అలాగే ముఖ్యంగా ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్న ఎవరైతే అరకుకి సంబంధించిన అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్, అలా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి వాహన రద్దీ సమయాలు ఎక్కువగా శని ఆదివారాల్లో ఈ యొక్క సందర్శకుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే పద్మావతి గార్డెన్స్, అలాగే ఈ బుర్రా గృహలు, చింతపల్లి, లంబసింగి, వనజంగి ఇటువంటి ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు అన్నిటి దగ్గర కూడా పోలీసుల యొక్క భద్రతా బందోబస్తు కట్టుదిట్టం చేసినట్లయితే ఇటువంటి వాటిపైన మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహనాలని కూడా ఇమీడియట్ గా క్లియర్ చేసే అవకాశం కూడా ఉంటుంది శ్రీసాగర్. అయితే నందకుమార్, ఇప్పుడు మనం చూసాం ఒక 3-4 డేస్ హాలిడేస్ వస్తేనే చాలా వరకు ఇలా టూర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు మళ్ళీ మనకి సంక్రాంతి హాలిడేస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి అలాంటి టైంలో ఇంకా ఎక్కువ పర్యాటకులు వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి అప్పుడు కూడా ఇలాగే ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి ముందస్తుగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. ఎందుకంటే రానున్నది అంతా కూడా ప్రస్తుతానికి డిసెంబర్ అంటే వింటర్ సీజన్. ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత ఈ యొక్క సంక్రాంతి పండుగ సెలవులు అయితే కూడా వస్తాయి. ఎందుకంటే సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా గిరిజన ప్రాంతాలకు వెళ్లేవారు, అలాగే ఈ పర్యాటక ప్రాంతాలను అన్నింటినీ కూడా ఆస్వాదించే పర్యాటక ప్రేమికులు వీళ్ళందరూ కూడా ఈ అరకు అలాగే పాడేరు, లంబసింగి, వనజంగి, బుర్రా గృహలు, ఇవి పద్మావతి గార్డెన్స్ ఇవన్నీ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజ్ న్యూస్ ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వ అధికారులు అల్లూరు జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్, అలాగే ఎస్పీ, అలాగే మిగిలిన పర్యాటక శాఖ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి పర్యాటకుల తాకిడి ఏ రోజుల్లో ఎక్కువగా ఉంటుందనే దానిపైన ఒక ఎనాలిసిస్ తీసుకొని దాని ప్రకారం వాళ్ళకి సరైన పార్కింగ్ కేటాయించాలి. అలాగే వారందరికీ కూడా రూట్ క్లియర్ చేసే విధంగా, ఎందుకంటే ఇప్పటికే ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా రాత్రి 10 నుంచి తెల్లారి 4 గంటల వరకు కూడా భారీ వాహనాలు ఏది కూడా ఘాట్ రోడ్లోకి వెళ్ళకూడదు, అటువంటి ప్రమాదాలు జరగకూడదని అల్లూరు జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పుడు ఘాట్ రోడ్ లోని ఎక్కడా కూడా ఈ యొక్క పర్యాటకులకు సంబంధించిన బస్సులు కానీ వ్యాన్స్ కానీ అలౌ చేయట్లేదు. తెల్లవారి 5 గంటల తర్వాతనే ఈ యొక్క ఘాట్ రోడ్ లో వెళ్ళడం, అది కూడా చలికాలం, అది కూడా సింగిల్ డిజిట్ లోని ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని పరిశీలించి జిల్లా కలెక్టర్ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు. అలాగే వచ్చే పర్యాటకులకు కూడా సరైన పార్కింగ్, అలాగే వాళ్ళని వే క్లియర్ చేసినట్టుగా కూడా కొంత మేరకు సమీక్షలు నిర్వహించి పర్యాటకులకి చాలా క్లియర్ అయిన ట్రాఫిక్ ఇచ్చినట్లయితే మరింత ఈ యొక్క పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర యూటీగా పేరుగాంచిన ఈ అరకు ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు ప్రజలు వస్తూ ఉంటారు. అందులోనే అక్కడ ప్రకృతి అందాల నడుమ, ఎందుకంటే కొండ కోనలు, వాగులు, వంకలు, డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ అనేది చాలా ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినట్టుగా ఉంటది. కాబట్టి వీటన్నిటిని ఆస్వాదించడానికి వస్తున్న
పర్యాటకులందరికీ కూడా సరైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నం చేసినట్లయితే పర్యాటక పరంగా అరకును కూడా చాలా వరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటది. దీని ద్వారా రాష్ట్రానికి కూడా చాలా వరకు అభివృద్ధి పెరిగే అవకాశం కూడా ఉంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాటల యుద్ధం కాస్త హత్యలకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు, ప్రతి సవాళ్ల వరకు వెళ్ళింది. ఏకంగా అర్ధరాత్రి హైవేపైకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావిడి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తనను హత్య చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ వర్గం కుట్ర పన్నుతోందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత పెంచాలని మాధురితో కలిసి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాస్. కాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను ఒక అగ్రెసివ్ లీడర్గా. అంటే వీళ్ళ రహస్యాలన్నీ, కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తారు. ఓకే, పుట్టాం పోతాం అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీరు భయపెట్టేస్తే చంపేస్తామంటే నరసన్నపేట, నిమ్మాడ దాటి నేను టెక్కలెళ్ళాలి మా ఇంటికి. అయితే నేను ఇంటికి రావద్దా? ఇంటికి వెళ్ళొద్దా? ఇంటికి వెళ్తే చంపేస్తారా? అటాక్ చేసేస్తారా? నిన్న ప్లాన్ చేశారు, మీ అందరికీ తెలుసు. రాత్రి 7 గంటలకి అక్కడ టోల్ గేట్ దగ్గర, మడపాం టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్లు చింపేశారు. ఏమీ లేదు, ఒక 200-300 మంది అక్కడికి చేరారు. నిన్న ఇదే సమయానికి 200-300 మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి. నాకు తెలుసు అది, నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్తో పని ఏముందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి? వాల్ పోస్టర్ చింపేస్తే. కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డునున్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను. ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు, ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా? రైట్, శ్రీకాకుళం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దువ్వాడ శ్రీనివాస్ ను చంపే ప్రయత్నం జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాగభూషణ్ రావు అందిస్తారు. నాగభూషణ్ రావు. సిరీసాగా దువ్వాడ శ్రీనివాస్ కి గత రాత్రి కృష్ణదాసు అలాగే ధర్మాన ప్రసాదరావు నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అలాగే బెదిరింపును జరిగాయని తను ఫిర్యాదు చేయడానికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వద్దకు వచ్చారు. అయితే ఆ ఫిర్యాదులో తనకి ఆంతరంగిక భద్రత పెంచాలని, వీళ్ళ నుంచి ప్రాణహాని ఉందని, ఏమి జరిగినా సరే వీళ్ళిద్దరే బాధ్యులని అందులో చెప్పడం జరిగింది. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించారు. అంటే గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పెంచమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పెద్దగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తన అనుచరుడు అయినటువంటి అప్పన్ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ కి బెదిరింపులు చేయడము, అలాగే నిమ్మాడ మీదుగా టెక్కలు వెళ్ళేటప్పుడు చంపేస్తామనేసి చెప్పడంతో ఒక్కసారిగా దువ్వాడ శ్రీని అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయ్యి గత రాత్రి కూడా నిమ్మాడ జంక్షన్ లో వాళ్ళని రమ్మని తను డైరెక్ట్ గా చంపమని కూడా చెప్పడం జరిగింది.
అయితే ఈ విషయంపై ఇంతవరకు కూడాను ధర్మాన కృష్ణదాస్ గాని ధర్మాన ప్రసాదరావు గాని ఎటువంటి రియాక్షన్ అయితే జరగలేదు. వాళ్ళు ఎటువంటి సమాధానాలు కూడా ఇవ్వడం అయితే జరగలేదు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటి ముందు జాగ్రత్త చర్యగా దువ్వాడ శ్రీను గత రాత్రి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేడీ బ్రదర్స్ అని వీళ్ళిద్దరిని పిలుస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఎందుకంటే కింజరాపు సోదరులు అలాగే ధర్మాన సోదరులు కూడా ఎవరు అధికారంలో ఉన్న ఈ భూ కబ్జాలని అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి ఆక్రమణలు ఇసుక ఆక్రమణలు అన్ని కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి అన్నటువంటిది ఇతని వాదన. అంటే ఆ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అన్నటువంటి విధంగా దువ్వాడ ప్రశ్నిస్తున్నాడు. నీతి నిజాయితీ ఉన్నటువంటి రాజకీయాలు చేయకూడదు శ్రీకాకుళంలో అన్నటువంటిది దువ్వాడ తాలూకా ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో ఈ అప్పన్న అనేటువంటి వ్యక్తి ద్వారా ఎందుకు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చాస్పదమైంది. ఏది ఏమైనప్పటికీ దువ్వాడ శ్రీను ఆత్మరక్షణ కోసం ముందుగా ఎస్పీని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా ఎటువైపు వెళ్తామన్నటువంటిది, అంటే ఫ్యాక్షన్ రాజకీయము వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయా లేకపోతే సానుకూలంగా శాంతియుతంగా జరుగుతుందా అన్నటువంటిది ఇప్పుడు జిల్లాలో పెద్ద రాజకీయ వేడైతే జరుగుతుంది. మరోవైపు అచ్చెన్నాయుడిని కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు కూడా వీళ్ళని వెంటేసుకుని వస్తున్నాడని, వీళ్ళు భూ ఆక్రమణలకు కూడా తను తోడుగా ఉంటాడని, కాబట్టి ఇద్దరు కూడాను కేటీ బ్రదర్స్ గా జిల్లాని ఏళ్తున్నారని, ఏ కులానికి కూడా న్యాయం జరగడం లేదని, కేవలం వాళ్ళ కులాలకి వాళ్ళే సేవ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. అన్ని కులాలు కూడా పూర్తిగా అన్యాయం జరిగిపోతున్నాయి. దాన్ని ప్రశ్నించినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంపై ప్రజలకు బాహాటంగా చెప్తున్నాను. నన్ను ఏమైనా జరిగితే వీళ్ళిద్దరు బాధ్యులు అనేటువంటి విధంగా కూడా చెప్పడం జరిగింది. సాగర్. రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్. రైట్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో రాజధానిలో పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనూ మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు తోడుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కూడా ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే 3 కమిషనరేట్ల పరిధిలో ఇప్పుడున్న 6 జోన్లను 12 జోన్లుగా విభజించారు. కీలకమైన శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. షేర్లింగంపల్లి జోన్లోకి మొయినాబాద్, పటాన్ చెరువు చేరనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. పోలీస్ శాఖలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చూస్తే 3 కమిషనర్ ఆఫీస్లో కూడా రీషెల్ఫిలింగ్ కూడా చేశారు. ఎందుకంటే పెరుగుతున్న జనాభా కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క పట్టణ విస్తరణ సంబంధించి పూర్తిగా ప్రజల శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క జోన్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తము 3 కమిషనరేట్లలో 12 జోన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో చూస్తే 6 జోన్లను, సైబరాబాద్ చూస్తే 3 జోన్లు, రాచకొండలో ఒక 3 జోన్లను కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ విధంగా ఈ యొక్క ఆ జోన్లను ఏర్పాటు చేయాలి, దాని తర్వాత ప్రత్యేకంగా పోలీస్ సంబంధించిన ఆఫీసర్లను ఏ విధంగా నియమించాలని దానిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే హైదరాబాద్లో చూస్తే మాత్రం 3 కమిషనరేట్లు ఉన్నాయి. అయితే ఇందులో కొత్తగా సంబంధించిన శంషాబాద్కు, అంతేకాకుండా రాజేంద్ర నగర్ యొక్క పూర్తిగా ఈ యొక్క హైదరాబాద్లో కూడా కలవనున్నాయి. ఎందుకంటే ఈ యొక్క శంషాబాద్లో అత్యధికంగా జనాభా ఉంటుంది, అంతేకాకుండా రాజేంద్ర నగర్లో కూడా అత్యధికంగా జనాభా ఉంటుంది. ఈ 2 యొక్క జోన్లలో చాలా విస్తీర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా పట్టణాలతో పాటు ఇటు మండలాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ జోన్లకు సంబంధించి హైదరాబాద్లో వీటన్నిటిని కూడా విలీనం చేసి ఇందులో చాలా సంబంధించి కూడా శాంతి భద్రతలు కావచ్చు, ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి పోలీసు భద్రత కల్పించేందుకు కూడా వీలుంటుందని చెప్పి కూడా ప్రధానంగా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైతం కూడా హైదరాబాద్లో కూడా రానుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క జోన్లను చూస్తే చార్మినార్ ఒక జోన్గా, గోల్కొండ ఒక జోన్గా, ఖైరతాబాద్ ఒక జోన్గా, రాజేంద్ర నగర్ ఒక జోన్గా, సికింద్రాబాద్ ఒక జోన్గా, శంషాబాద్ ఈ యొక్క దీనికి సంబంధించి జోన్లుగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ యొక్క డివిజన్లలో ఇంకో జోన్లను ఏర్పాటు చేస్తే దీనికి సంబంధించి శాంతి భద్రతలను కాపాడేందుకు
పూర్తిగా వీలుంటుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు సైబరాబాద్లో కమిషనరేట్లో కూడా భారీ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఇందులో చూస్తే షేర్లింగంపల్లిలోకి ఒక మొయినాబాద్ సంబంధించి చూస్తే మాత్రం మొయినాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి సైబరాబాద్లో ఉంటుంది. మరోవైపు చూస్తే కుకట్పల్లి జోన్లోకి మాదాపూర్ వస్తుంది, అంతేకాకుండా కుబ్దుల్లాపూర్ కూడా ఇందులోకే వస్తుంది. మొత్తానికి చూస్తే ఈ ఏరియాలకు సంబంధించి కూడా పూర్తిగా దీనికి సంబంధించి మనము చూస్తున్నాం. సైబరాబాద్లో కూడా మనం చూస్తున్నాం. రాచకొండలో చూస్తే మాత్రం ప్రధానంగా పోలీస్ జిల్లాలో ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్లో చూస్తే మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ళ కలుపుతూ ఈ యొక్క ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. మొత్తానికి చూస్తే పోలీస్ కమిషనరేట్లలో ఈ యొక్క మార్పులు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఇటు 3 కమిషనరేట్లు కావచ్చు, ఇటు 3 కమిషనర్లు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వంతో కసరత్తులు చేశారు. డీజీపీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ విధంగా ఉండాలి దానిపైన కూడా ఒక జోన్లను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడాలి దానిపైన కూడా ఒక సమాలోచన ఏర్పాటు కూడా చేశారు. దాని తర్వాత దీనికి సంబంధించి వీటన్నిటిని ఏ విధంగా డివైడ్ చేయాలో దానిపైన కూడా ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క జోన్లను కూడా పూర్తిగా ఆయా ఒక మొత్తానికి చూస్తే 3 కమిషనరేట్లో 6 కొత్త డివిజన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. వీటన్నిటిని కూడా పూర్తిగా త్వరలో ఈ యొక్క దీనికి సంబంధించి కూడా రూపొందించే విధంగా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఇక డివిజన్లు కొత్తగా డీసీపీలను కూడా ఏర్పాటు చేశారు. డీసీపీలను ఏర్పాటు చేసి అక్కడ శాంతి భద్రతలు చాలా పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే క్రైమ్ రేట్ను పూర్తిగా తగ్గించే విధంగా ఉండేందుకే ఈ యొక్క సపరేట్గా ఈ యొక్క జోన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క 3 కమిషనరేట్లో మార్పు మాత్రం చాలా కీలకంగా మారనున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని, అది ఎప్పటికీ నశించదని ఖర్గే చెప్పారు. తమ పోరాటం అధికారం కోసం కాదని, దేశం కోసమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో లేకపోవచ్చు కానీ రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజల హక్కుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. सभी कांग्रेस जनों को कांग्रेस के स्थापना दिवस पर हार्दिक बधाई देता हूं। आप सभी को नए साल की भी अग्रिम बधाई। 28 दिसंबर 1885 को मुंबई में कांग्रेस की स्थापना हुई थी। तब से 62 सालों तक करोड़ों कांग्रेस जनों ने अंग्रेजों से संघर्ष किया, त्याग किया, बलिदान दिया और जेलों में मुश्किल यातनाएं सही। तब कहीं देश को आजादी मिली। मैं आज कांग्रेस के सभी निर्माताओं और स्वाधीनता सेनानियों को श्रद्धांजलि देता हूं। संविधान और मजबूत लोकतंत्र की स्थापना करने वाले नायकों को नमन करते हुए कहना चाहता हूं कि उनके सपनों के भारत के लिए कांग्रेस हर संभव प्रयास जारी रखेगी। साथियों, ये कांग्रेस का सौभाग्य रहा कि देश की सभी प्रमुख हस्तियां कांग्रेस से जुड़ी रही है।